రంపచోడవరంలో ఇప్పుడు ఇక్కడ నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అట్లాగే మిరియాల శిరీష తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కొంత స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ ఓటింగ్, అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఓటింగ్లో ఎక్కువ వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్గా ఉండటం కలిసి వచ్చేటువంటి అంశం. మరి నాగులపల్లి ధనలక్ష్మి మిరియాల శిరీష్ పైన నాగులపల్లి ధనలక్ష్మి గెలిచేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా నాగులపల్లి ధనలక్ష్మికి 98,000 ఓట్లు రావటం జరిగింది. రాజేశ్వరికి 59,000 ఓట్లు రావటం జరిగింది గతంలో టీడీపీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళకి. బట్ ఇది ఇక్కడ కొంత సమీకరణాలు పొలిటికల్గా అంటే మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం అభ్యర్థికి సపోర్ట్ చేయట్లేదట పాప మా క్యాండిడేట్కి. కొంత అది ఒకటి నష్టం చేస్తుంది. ఏజెన్సీలో కొన్ని వర్గాలు సపోర్ట్ చేయకపోవటం, వాళ్ళని ఆమెకి సహకరించకపోవటం, శిరీష్ గనక వాళ్ళు గనక సహకరిస్తే కొంత కలిసి వస్తుందేమో కానీ, బట్ అక్కడ గ్రూప్ రాజకీయాలు, టీడీపీ 3 ముక్కలు అవటం, ధనలక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక వర్గంగా పనిచేయటం, ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇప్పుడు ఈ రంపచోడవరంలోనే కదా మన అనంతబాబు డైనమిక్ లీడర్ ఆడించే కదా, మరి అతను కునుసన్నల్లో ఈసారి అదే ఈసారి వ్యతిరేకించారండి. అతను వస్తుంటే కూడా వ్యతిరేకించారు, బట్ వెంటబడ్డారు, పరిగెత్తారు. బట్ అక్కడ ఏంటంటే పాపం బాగా రూరల్ ఏరియా కదా, ఎడ్యుకేషన్ లేకపోవడం, గిరిజన వాసులు రూరల్ ఏరియా కదా, అందుకని బాగా వాళ్ళని ప్రభావితం చేశారు. బట్ ఈసారి కూడా అక్కడ అనంతబాబు వర్గం అయినటువంటి నాగులపల్లి ధనలక్ష్మి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. వాళ్ళ ఆవిడ కాదు, ఆవిడికి అవకాశం, ధనలక్ష్మి గారికి అవకాశం ఉంది.